బిగ్ బాస్ గురించి చాలా కోపిష్ట మనిషి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? కోపం నేను రివీల్ చేసేస్తా. ఓకే, కొడతావా? ఎస్. బిగ్ బాస్ సీజన్ 9 తొలి రోజు నుంచే హీట్ పుట్టించేలా ఉంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో 6 కామనర్లు, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే అగ్ని పరీక్ష పాసే హౌస్ లోకి వచ్చిన కారణంగా 6 కామనర్లని, ఓనర్లని ప్రకటిస్తూ మెయిన్ హౌస్ ని వాళ్ళకిచ్చేశారు బిగ్ బాస్. ఇక సెలబ్రిటీలను మాత్రం గార్డెన్ ఏరియాలో ఉన్న అవుట్ హౌస్ లోకి గెంటేశారు. దీంతో 2 గ్రూపుల మధ్య చిన్న సైజు యుద్ధానికి బిగ్ బాస్ తాజాగా ఓ స్కెచ్ వేశాడు. ఇదిలా ఉండగా ఇక బిగ్ బాస్ లో అందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ గురించి. అత్యంత హోరాహోరీగా జరిగే ఈ నామినేషన్స్ లో గొడవలు, వివాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఫ్రెండ్షిప్, వెన్నుపోటు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు నామినేషన్స్ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వరు. ఈ సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరిని నామినేట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తానేంటో రాబోయే రోజుల్లో తన ఆట తీరు ఎలా ఉంటుందో తొలి రోజునే కంటెస్టెంట్స్ కు ట్రైలర్ చూపించాడు. నా ముందు మీరు పనికిరారు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడు. హౌస్ ఓనర్స్ గా ఉన్న సామాన్యులు, అవుట్ హౌస్ లో ఉంటున్న సెలబ్రిటీలకు ఓ ఆఫర్ ఇచ్చారు. మీరంతా మమ్మల్ని రకరకాలుగా ఇంప్రెస్ చేస్తే మెయిన్ హౌస్ లోకి వచ్చి ఇష్టమైన ఫుడ్ తినొచ్చని చెప్పారు. ఇక బిగ్ బాస్ లాంచింగ్ రోజున కొంతమంది సెలబ్రిటీలకు కామనర్స్ కొన్ని పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎవరెవరు ఎలా చేస్తున్నారో వ్యక్తిగతంగా పరిశీలించాలని బిగ్ బాస్ ఆదేశించారు. తనుజ, భరణీలు కుకింగ్ మాత్రమే చేస్తారని, కిచెన్ లో ఎలాంటి క్లీనింగ్ చేయరని ప్రియా తేల్చి చెప్పడంతో హరీష్ మండిపడుతూ ఆమెతో వాదనకు దిగాడు. దాంతో కామనర్స్ ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేశారు. సెలబ్రిటీలకు పనికి తగ్గ ఫుడ్ పెడతామని బిగ్ బాస్ చెప్పడంతో సరిగ్గా వర్క్ చేయని వాళ్ళని హరీష్ ఒక ఆట ఆడుకున్నారు. అటు ఆకలికి తట్టుకోలేక బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసింది దమ్ము శ్రీజకు, దొరికిపోయింది రీతు చౌదరి. ఇంతలో హరీష్ తో కామెడీ చేయాలనుకుని చివాట్లు తిన్నాడు ఇమాన్యుయల్. గుండంకుల్ అని పిలవడంతో బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దని హరీష్ క్లాస్ పీకాడు. నేను బాడీ షేమింగ్ చేయలేదు అని ఇమాన్యుయల్ కూడా తగ్గకుండా గొడవకు దిగాడు. గుండంకుల్ అంటే బాగోదని, ఎక్కడికైనా వెళ్దాం చూసుకుందామని హరీష్ ఊగిపోవడంతో ఇమాన్యుయల్, శ్రేష్ఠి వర్మలు అతనిని కూల్ చేశారు. నాకు నచ్చితే ఎవరినైనా గుండెల్లో పెట్టుకుంటా, లేదంటే తొక్కుతా అని హరీష్ మంచి డైలాగ్ పిలిచాడు. మొత్తానికి తొలి రోజు మాత్రం ఏ కెమెరా చూసినా, ఏ ఫుటేజ్ చూసినా హరిత హరీషే కనిపించి హైలైట్ అయ్యాడు. ఇకపోతే సోమవారం ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా వరకు హౌస్ ను, ఆటను అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తర్వాత నామినేషన్స్ ప్రారంభమైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలి రోజు మాస్టారులాగా, బిగ్ బాస్ బంటలా కొంత అతి చేసిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టుగా నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తొలివారం హరిత హరీష్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ప్రియా, శ్రీజలు నామినేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ గురించి చాలా కోపిష్ట మనిషి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? కోపం నేను రివీల్ చేసేస్తా. ఓకే, కొడతావా? ఎస్. బిగ్ బాస్ సీజన్ 9 తొలి రోజు నుంచే హీట్ పుట్టించేలా ఉంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో 6 కామనర్లు, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే అగ్ని పరీక్ష పాసే హౌస్ లోకి వచ్చిన కారణంగా 6 కామనర్లని, ఓనర్లని ప్రకటిస్తూ మెయిన్ హౌస్ ని వాళ్ళకిచ్చేశారు బిగ్ బాస్. ఇక సెలబ్రిటీలను మాత్రం గార్డెన్ ఏరియాలో ఉన్న అవుట్ హౌస్ లోకి గెంటేశారు. దీంతో 2 గ్రూపుల మధ్య చిన్న సైజు యుద్ధానికి బిగ్ బాస్ తాజాగా ఓ స్కెచ్ వేశాడు. ఇదిలా ఉండగా ఇక బిగ్ బాస్ లో అందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ గురించి. అత్యంత హోరాహోరీగా జరిగే ఈ నామినేషన్స్ లో గొడవలు, వివాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఫ్రెండ్షిప్, వెన్నుపోటు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు నామినేషన్స్ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వరు. ఈ సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరిని నామినేట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తానేంటో రాబోయే రోజుల్లో తన ఆట తీరు ఎలా ఉంటుందో తొలి రోజునే కంటెస్టెంట్స్ కు ట్రైలర్ చూపించాడు. నా ముందు మీరు పనికిరారు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడు. హౌస్ ఓనర్స్ గా ఉన్న సామాన్యులు, అవుట్ హౌస్ లో ఉంటున్న సెలబ్రిటీలకు ఓ ఆఫర్ ఇచ్చారు. మీరంతా మమ్మల్ని రకరకాలుగా ఇంప్రెస్ చేస్తే మెయిన్ హౌస్ లోకి వచ్చి ఇష్టమైన ఫుడ్ తినొచ్చని చెప్పారు. ఇక బిగ్ బాస్ లాంచింగ్ రోజున కొంతమంది సెలబ్రిటీలకు కామనర్స్ కొన్ని పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎవరెవరు ఎలా చేస్తున్నారో వ్యక్తిగతంగా పరిశీలించాలని బిగ్ బాస్ ఆదేశించారు.
తనుజ భరణీలు కుకింగ్ మాత్రమే చేస్తారని, కిచెన్లో ఎలాంటి క్లీనింగ్ చేయరని ప్రియా తేల్చి చెప్పడంతో హరీష్ మండిపడుతూ ఆమెతో వాదనకు దిగాడు. దాంతో కామనర్స్ ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేశారు. సెలబ్రిటీలకు పనికి తగ్గ ఫుడ్ పెడతామని బిగ్ బాస్ చెప్పడంతో సరిగ్గా వర్క్ చేయని వాళ్ళని హరీష్ ఒక ఆట ఆడుకున్నారు. అటు ఆకలికి తట్టుకోలేక బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసింది దమ్ము శ్రీజకు, దొరికిపోయింది రీతు చౌదరి. ఇంతలో హరీష్ తో కామెడీ చేయాలనుకుని చివాట్లు తిన్నాడు ఇమాన్యుయల్. గుండంకుల్ అని పిలవడంతో బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దని హరీష్ క్లాస్ పీకాడు. నేను బాడీ షేమింగ్ చేయలేదు అని ఇమాన్యుయల్ కూడా తగ్గకుండా గొడవకు దిగాడు. గుండంకుల్ అంటే బాగోదని, ఎక్కడికైనా వెళ్దాం చూసుకుందామని హరీష్ ఊగిపోవడంతో ఇమాన్యుయల్ శ్రేష్ఠి వర్మలు అతనిని కూల్ చేశారు. నాకు నచ్చితే ఎవరినైనా గుండెల్లో పెట్టుకుంటా, లేదంటే తొక్కుతా అని హరీష్ మంచి డైలాగ్ పిలిచాడు. మొత్తానికి తొలి రోజు మాత్రం ఏ కెమెరా చూసినా, ఏ ఫుటేజ్ చూసినా హరిత హరీషే కనిపించి హైలైట్ అయ్యాడు. ఇకపోతే సోమవారం ఫస్ట్ ఎపిసోడ్లో చాలా వరకు హౌస్ను, ఆటను అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తర్వాత నామినేషన్స్ ప్రారంభమైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలి రోజు మాస్టారులాగా బిగ్ బాస్ బంటలా కొంత అతి చేసిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టుగా నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తొలివారం హరిత హరీష్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ప్రియా, శ్రీజలు నామినేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ చాలా కోపిష్ట మనిషి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? కోపం నేను రివీల్ చేసేస్తా. ఓకే, కొడతావా? ఎస్. బిగ్ బాస్ సీజన్ 9 తొలి రోజు నుంచే హీట్ పుట్టించేలా ఉంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో 6 కామనర్లు, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే అగ్ని పరీక్ష పాసే హౌస్ లోకి వచ్చిన కారణంగా 6 కామనర్లని, ఓనర్లని ప్రకటిస్తూ మెయిన్ హౌస్ ని వాళ్ళకిచ్చేశారు బిగ్ బాస్. ఇక సెలబ్రిటీలను మాత్రం గార్డెన్ ఏరియాలో ఉన్న అవుట్ హౌస్ లోకి గెంటేశారు. దీంతో 2 గ్రూపుల మధ్య చిన్న సైజు యుద్ధానికి బిగ్ బాస్ తాజాగా ఓ స్కెచ్ వేశాడు. ఇదిలా ఉండగా ఇక బిగ్ బాస్ లో అందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ గురించి. అత్యంత హోరాహోరీగా జరిగే ఈ నామినేషన్స్ లో గొడవలు, వివాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఫ్రెండ్షిప్, వెన్నుపోటు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు నామినేషన్స్ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వరు. బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు. ఎవరు అంకుల్ ఎవరు గుండు. ఈ సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తానేంటో రాబోయే రోజుల్లో తన ఆట తీరు ఎలా ఉంటుందో తొలి రోజునే కంటెస్టెంట్స్ కు ట్రైలర్ చూపించాడు. నా ముందు మీరు పనికిరారు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడు. హౌస్ ఓనర్స్ గా ఉన్న సామాన్యులు, అవుట్ హౌస్ లో ఉంటున్న సెలబ్రిటీలకు ఓ ఆఫర్ ఇచ్చారు. మీరంతా మమ్మల్ని రకరకాలుగా ఇంప్రెస్ చేస్తే మెయిన్ హౌస్ లోకి వచ్చి ఇష్టమైన ఫుడ్ తినొచ్చని చెప్పారు. ఇక బిగ్ బాస్ లాంచింగ్ రోజున కొంతమంది సెలబ్రిటీలకు కామనర్స్ కొన్ని పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎవరెవరు ఎలా చేస్తున్నారో వ్యక్తిగతంగా పరిశీలించాలని బిగ్ బాస్ ఆదేశించారు. తనుజ భరణీలు కుకింగ్ మాత్రమే చేస్తారని, కిచెన్లో ఎలాంటి క్లీనింగ్ చేయరని ప్రియా తేల్చి చెప్పడంతో హరీష్ మండిపడుతూ ఆమెతో వాదనకు దిగాడు. దాంతో కామనర్స్ ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేశారు. సెలబ్రిటీలకు పనికి తగ్గ ఫుడ్ పెడతామని బిగ్ బాస్ చెప్పడంతో సరిగ్గా వర్క్ చేయని వాళ్ళని హరీష్ ఒక ఆట ఆడుకున్నారు. అటు ఆకలికి తట్టుకోలేక బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసింది దమ్ము శ్రీజకు, దొరికిపోయింది రీతు చౌదరి. ఇంతలో హరీష్ తో కామెడీ చేయాలనుకుని చివాట్లు తిన్నాడు ఇమాన్యుయల్. గుండంకుల్ అని పిలవడంతో బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దని హరీష్ క్లాస్ పీకాడు. నేను బాడీ షేమింగ్ చేయలేదు అని ఇమాన్యుయల్ కూడా తగ్గకుండా గొడవకు దిగాడు. గుండంకుల్ అంటే బాగోదని, ఎక్కడికైనా వెళ్దాం చూసుకుందామని హరీష్ ఊగిపోవడంతో ఇమాన్యుయల్ శ్రేష్ఠి వర్మలు అతనిని కూల్ చేశారు. నాకు నచ్చితే ఎవరినైనా గుండెల్లో పెట్టుకుంటా, లేదంటే తొక్కుతా అని హరీష్ మంచి డైలాగ్ పిలిచాడు. మొత్తానికి తొలి రోజు మాత్రం ఏ కెమెరా చూసినా, ఏ ఫుటేజ్ చూసినా హరిత హరీషే కనిపించి హైలైట్ అయ్యాడు. ఇకపోతే సోమవారం ఫస్ట్ ఎపిసోడ్లో చాలా వరకు హౌస్ను, ఆటను అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తర్వాత నామినేషన్స్ ప్రారంభమైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలి రోజు మాస్టారులాగా బిగ్ బాస్ బంటలా కొంత అతి చేసిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టుగా నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తొలివారం హరిత హరీష్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ప్రియా, శ్రీజలు నామినేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ చాలా కోపిష్ట మనిషి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? కోపం నేను రివీల్ చేసేస్తా. ఓకే, కొడతావా? ఎస్. బిగ్ బాస్ సీజన్ 9 తొలి రోజు నుంచే హీట్ పుట్టించేలా ఉంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో 6 కామనర్లు, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే అగ్ని పరీక్ష పాసే హౌస్ లోకి వచ్చిన కారణంగా 6 కామనర్లని, ఓనర్లని ప్రకటిస్తూ మెయిన్ హౌస్ ని వాళ్ళకిచ్చేశారు బిగ్ బాస్. ఇక సెలబ్రిటీలను మాత్రం గార్డెన్ ఏరియాలో ఉన్న అవుట్ హౌస్ లోకి గెంటేశారు. దీంతో 2 గ్రూపుల మధ్య చిన్న సైజు యుద్ధానికి బిగ్ బాస్ తాజాగా ఓ స్కెచ్ వేశాడు. ఇదిలా ఉండగా ఇక బిగ్ బాస్ లో అందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ గురించి.
హరీషే. అత్యంత హోరాహోరీగా జరిగే ఈ నామినేషన్స్ లో గొడవలు, వివాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఫ్రెండ్షిప్, వెన్నిపోటు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు నామినేషన్స్ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వరు. బాడీ షేమింగ్ వరకు వెళ్ళదు. ఎవరు అంకుల్ ఎవరు గుండు. ఈ సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తానేంటో రాబోయే రోజుల్లో తన ఆట తీరు ఎలా ఉంటుందో తొలి రోజునే కంటెస్టెంట్స్ కు ట్రైలర్ చూపించాడు. నా ముందు మీరు పనికిరారు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడు. హౌస్ ఓనర్స్ గా ఉన్న సామాన్యులు, అవుట్ హౌస్ లో ఉంటున్న సెలబ్రిటీలకు ఓ ఆఫర్ ఇచ్చారు. మీరంతా మమ్మల్ని రకరకాలుగా ఇంప్రెస్ చేస్తే మెయిన్ హౌస్ లోకి వచ్చి ఇష్టమైన ఫుడ్ తినొచ్చని చెప్పారు. ఇక బిగ్ బాస్ లాంచింగ్ రోజున కొంతమంది సెలబ్రిటీలకు కామనర్స్ కొన్ని పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎవరెవరు ఎలా చేస్తున్నారో వ్యక్తిగతంగా పరిశీలించాలని బిగ్ బాస్ ఆదేశించారు. తనుజ, భరణీలు కుకింగ్ మాత్రమే చేస్తారని, కిచెన్లో ఎలాంటి క్లీనింగ్ చేయరని ప్రియా తేల్చి చెప్పడంతో హరీష్ మండిపడుతూ ఆమెతో వాదనకు దిగాడు. దాంతో కామనర్సే ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేశారు. సెలబ్రిటీలకు పనికి తగ్గ ఫుడ్ పెడతామని బిగ్ బాస్ చెప్పడంతో సరిగ్గా వర్క్ చేయని వాళ్ళని హరీష్ ఒక ఆట ఆడుకున్నారు. అటు ఆకలికి తట్టుకోలేక బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసింది దమ్ము శ్రీజకు దొరికిపోయింది రీతు చౌదరి. ఇంతలో హరీష్ తో కామెడీ చేయాలనుకుని చివాట్లు తిన్నాడు ఇమాన్యుయల్. గుండంకుల్ అని పిలవడంతో బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దని హరీష్ క్లాస్ పీకాడు. నేను బాడీ షేమింగ్ చేయలేదు అని ఇమాన్యుయల్ కూడా తగ్గకుండా గొడవకు దిగాడు. గుండంకుల్ అంటే బాగోదని, ఎక్కడికైనా వెళ్దాం చూసుకుందామని హరీష్ ఊగిపోవడంతో ఇమాన్యుయల్, శ్రేష్ఠి వర్మలు అతనిని కూల్ చేశారు. నాకు నచ్చితే ఎవరినైనా గుండెల్లో పెట్టుకుంటా, లేదంటే తొక్కుతా అని హరీష్ పంచ్ డైలాగ్ పేల్చాడు. మొత్తానికి తొలి రోజు మాత్రం ఏ కెమెరా చూసినా, ఏ ఫుటేజ్ చూసినా హరిత హరీషే కనిపించి హైలైట్ అయ్యాడు. ఇకపోతే సోమవారం ఫస్ట్ ఎపిసోడ్లో చాలా వరకు హౌస్ను, ఆటను అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తర్వాత నామినేషన్స్ ప్రారంభమైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలి రోజు మాస్టారులాగా, బిగ్ బాస్ బంటలా కొంత అతి చేసిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టుగా నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తొలివారం హరిత హరీష్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ప్రియా, శ్రీజలు నామినేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.